హాయ్ ఫ్రెండ్స్, వెళ్ళని వాళ్ళు ఒక్కసారైనా వెళ్ళి తీరాల్సిన ప్లేసు. ఎన్నిసార్లు వెళ్ళినా తనివి తీరినంత అందంగా ఉండే ప్లేసు అరకు అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ప్రవర తెలుగు వ్లాగ్స్. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. చాలా చల్లగా ఉంది. అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటట్టయితే మీరు కడుపు నిండా ఫుడ్ తినైతే వెళ్ళకండి. చూడండి, మనం బాగా స్టెప్స్ దిగి అక్కడున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. ఇక్కడ బాగా బోల్డెన్ స్టెప్స్ ఉంటాయి. పైనుంచి వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. మేము అక్కడ ఫొటోస్ తీసుకుని స్టెప్స్ అన్ని దిగైతే ఆ కింద ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, అక్కడ పంట పొలాలు అవి ఎంత అందంగా ఉన్నాయో. అవి ఒక షేడ్గా ఉన్నాయి కదా, ఎల్లోయిష్ షేడ్. అది బాగుందని చెప్పి అక్కడ క్యాప్చర్ చేశాను. చూడండి ఎన్ని మెట్లు దిగేసి వచ్చామో. చాలా మెట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనం పొట్ట ఫుల్ చేసుకుని వెళ్ళామంటే ఆయాసపడాల్సిందే. ఇక్కడ వాటర్లో దిగి ఆడుకుంటున్నారు. నాకు చిన్న పాప ఉన్న మూలాని తను చాలా చల్లగా ఉంది, వాటర్లో దిగననింది కాబట్టి నేను పాప కూర్చున్నాము. మా ఆయన మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే వాటర్లోకి వెళ్ళారు. సేఫేనండి. చాలా అంటే మరీ ఫ్లోటింగ్ అది ఎక్కువగా ఉండి అంత ఏం లేదు. చాలా సేఫ్గా ఉంది, సేఫ్గా వెళ్ళొచ్చు. చాలాసేపు అయితే ఆడుకున్నారనమాట. దర్శి అయితే, మా పాప పేరు దర్శి అయితే చూసి బాగా ఎంజాయ్ చేసింది. నేనైతే అక్కడ ఉండి కొన్ని క్లిప్స్ అయితే దిగాను. ఇది పైన ఉన్న వ్యూ పాయింట్ దగ్గర ఉన్న ఫొటోస్ అండి, చాలా బాగున్నాయి. అక్కడ బాగా ఎంజాయ్ చేసి మేము హోటల్కి అయితే చేరుకున్నామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, కానీ మేము వెళ్ళేసరికి బాగా నైట్ అయిపోయింది. అది ఘాట్ రోడ్డు, వెళ్ళడానికి రావడానికి ఒకే రూట్ ఉంటుంది కాబట్టి అంత చీకటి అయితే చేయకండి, కొంచెం ప్రమాదం. అయితే ఇది మరుసటి రోజు మార్నింగ్ అనమాట. ఆరాధ్య హోటల్ గురించి నేను ఇంకొక వీడియో చేసి పెట్టాను. అక్కడ ఆరాధ్య హోటల్ చాలా బాగుంటుంది. ఎవరైనా స్టే చేయాలంటే అక్కడ స్టే చేయొచ్చు. దాని గురించి ప్రత్యేకించి వీడియో ఇచ్చాను, లింక్ కావాలంటే ఇస్తాను, చెక్ చేయండి. మేము ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగో ఆరాధ్య హోటల్ వెకేట్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. బాయ్ ఆరాధ్య అని చెప్తున్నాను, బాయ్ అరకు. ఎందుకంటే ఆరాధ్య హోటల్ వెకేట్ చేసేసి మేము ఇప్పుడు లగేజ్తో పాటు బుర్రా గుహాస్ అంటే బుర్రా గుహలు ఉంటాయి కదా, దారిలోనే అంట, అది చూసుకుని ఇంక మేము బయలుదేరుతున్నాం అనమాట. అరకులో నుంచి బయలుదేరుతున్నాం. సో బాయ్ బాయ్ అరకు. వెళ్ళే దారిలో ఇది చూడండి, ఇవి అన్ని చెట్లకి ఇలా పాదుల్లా ఉన్నాయండి. అక్కడ దిగి అడిగాను ఏంటివి అంటే మిరియాల పాదులు అంట. అవి ఎంత అందంగా ఉందో లొకేషన్ అయితే. కాబట్టి కార్ దిగి ఫొటోస్ తీసుకోవచ్చు. కార్లో వచ్చిన వాళ్ళకైతే పెద్ద అసెట్ అండి, ఎందుకంటే మనకు నచ్చిన చోటల్లో దిగి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే కార్ సేఫ్గా కొంచెం పక్కకి పార్క్ చేసుకోండి, వెళ్ళడానికి రావడానికి ఒకే రూట్ అది. ఇదేం మొక్క అనుకుంటున్నారా? ఇది కరక్కాయ అంటండి. చూడండి, ఇది చిన్న మొక్క, పెద్ద చెట్టు చూపిస్తాను. అదిగో చూడండి, అది పెద్ద చెట్టు ఉంది కదా, దానికి కూడా పాదు చుట్టుకుని ఉంది. అది కరక్కాయ చెట్టు అనమాట. అంతా కూడా అక్కడ న్యాచురల్గా దొరుకుతుంది. మేము కొన్ని కరక్కాయ, ఇంకా కొంచెం మిరియాలు, ఇలాంటివి కాఫీ పౌడర్ ఇలాంటివి కొనుక్కున్నాం. ఇది కాఫీ మొక్కలండి. చూడండి, అవి రెడ్డిష్ కలర్లో ఉన్నాయి కదా కాయలు, అవే కాఫీ గింజలు అనమాట. లోపల గింజలు ఉంటాయి. కాఫీ తోట అనమాట మొత్తం అది. ఇదే కరక్కాయ చెట్టు అండి. చూడండి ఎంత పెద్దది ఉందో కరక్కాయ చెట్టు. ఇవన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. వీడియో క్యాప్చర్ అయితే తీశాను. ఈ మిరియాల పాదులు అయితే ఫస్ట్ టైం అన్ని అదిగో చూడండి, చిన్ని చిన్ని మిరియాలు. ఇవన్నీ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. బాగా హ్యాపీగా అనిపించింది. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని మంచి సీనరీ ఎంజాయ్ చేసి, అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ కూడా ఫొటోస్ తీసి బుర్రా గుహలకి అయితే వచ్చేసామండి. బుర్రా గుహల్లో అక్కడికి దగ్గరికి వచ్చేసాము. ఎంత ట్రాఫిక్ ఉందో, వెహికల్ అయితే చాలా దూరం దగ్గర పార్క్ చేసుకుని నడుచుకుంటూ రావాలి. ఎందుకంటే ఆ స్ట్రీట్ చివరి నుంచి చాలా వెహికల్స్ ఉంటాయి. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే కొంచెం ముందే పార్క్ చేసేసుకోండి, అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట. చూడండి, లోపలికి అయితే వచ్చేసాం టికెట్ తీసుకుని. చాలా చీకటి ఉందండి. కలర్ లైటింగ్స్ అది ఉంది. ఇది చూడగానే చిరంజీవి శ్రీదేవి మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గుర్తొస్తుంది కదా, నాకు కూడా అదే గుర్తొచ్చింది. ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడెప్పుడు అలా మూవీలో చూసింది అన్నట్టు. నేనైతే ఫస్ట్ టైం అరకు విజిట్ చేశానండి. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ బాగా లోపలికి కిందకి వెళ్ళాలండి. దర్శిని మా పాపని ఎత్తుకుని మేము అంత లోపలికి అయితే వెళ్ళలేకపోయాం. మ్యాక్సిమం కింద దాకా వెళ్ళాము. వీలైనంత క్యాప్చర్ చేసి పైకైతే వచ్చాము. చూడడానికి అందంగా ఉంది. కొంచెం అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లోర్కి అన్నట్టు గైడ్స్ అయితే ఉన్నారండి. గైడ్ని మనం పెట్టుకుని అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. వైట్ స్టోన్ అన్నట్టు, మళ్ళీ ఒక కొండకి చెమ్మ పట్టినట్టు ఒక కొండరాయికి, అలాగా ఆ కొండరాళ్లలోనే దేవుడి విగ్రహాలు, అవి కొంచెం చెమ్మగా ఉండటం. కిందకి వెళ్తే శివలింగం, ఎన్నో శివలింగాలు ఉన్నాయండి.
అక్కడ అన్నిటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం గైడ్ని పెట్టుకుంటే. కానీ ఓపిక్గా వెళ్ళాలి, ఓపిక్గా రావాలి. ఇక్కడ కూడా అంతేనండి, మీరు పొట్ట నిండా తినేసి వెళ్తే కనుక దిగలేరు, ఎక్కలేరు. ఈ అరకు మొత్తం చుట్టి చూసేసరికి మొత్తం అన్ని కొండరాళ్ళు కదా, కాళ్ళు అయితే విపరీతమైన నొప్పులు వచ్చాయండి. ఇంకొకటి కూడా అర్థమైంది, బాగా ఫిట్గా ఉండడం ఎంత ముఖ్యం అనేది అర్థమవుతుంది. కానీ అన్నీ చూడాలనిపిస్తుంది కదా, ఎంత కాళ్ళు నొప్పులు వచ్చినా ఏం చేసినా సరే. మేమైతే అన్ని చుట్టి చూసామండి, అంత బాగా అనిపించింది. పైకి వచ్చేసరికి చూడండి ఎంత వెలుతురుగా ఉందో, లోపలికి వెళ్ళేసరికి అంత చీకటి అనమాట. బుర్రా గుహలంతా చూసేసి మేమైతే ఆ రోజు ఈవినింగ్ కల్లా వైజాగ్ అయితే వచ్చామండి. చూడండి సూర్యుడు సన్సెట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆర్కే బీచ్లో మీరు అరకు వెళ్ళినట్టయితే మీకు ఏ ప్లేసెస్ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.